ఒక అంటే ఒకళ్ళు అవైలబుల్ లేకపోయినా వేరే వాళ్ళ స్కిల్లో చేసేద్దాం మనం. కాన్ఫిగరేషన్స్ అన్ని చెప్దాం. ఓకేనా? సో ఈ రోజు ఏంటంటే ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో మిమ్మల్ని రెగ్యులర్ గా అంటే ఇండివిజువల్స్ గా ట్రైనింగ్ వెళ్ళే వాళ్ళని రెగ్యులర్ గా మ్యాండేటరీగా అడిగే క్వశ్చన్ అవుతుంది. ఆ క్వశ్చన్ ఏంటనే చూద్దాం. ఓకే సార్. చూడండి. సో రెగ్యులర్ గా ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకసారి యాడ్ చేద్దాం. ఎవరైనా యాడ్ అవుతారేమో. జాయిన్ అవుట్ 6 మెంబర్స్ జాయిన్ అయ్యారు. ఎందుకని యాడ్ అవ్వట్లేదు వీళ్ళు? ఓకే చూడండి. సో ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో రెగ్యులర్ గా జరిగేటటువంటి కొన్ని అంటే క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ లో ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే టైప్స్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఇన్ ఎస్ఏపి. ఎస్ఏపిలో ఎన్ని రకాల డాక్యుమెంట్స్ ఉంటాయని అని చెప్పేసి అడుగుతుంటారు, రెగ్యులర్ గా అడుగుతుంటారు. యాక్చువల్గా ఈ క్వశ్చన్ ఇది ఎప్పుడు మీరు తెలుసుకోవాలంటే యాక్చువల్ ఇప్పుడు కాదు, కొంచెం ఇంకా కొన్ని క్లాస్ ఒక 20 క్లాసెస్ అయిన తర్వాత చెప్పాలి ఇది. బట్ ఎవరు లేరు కాబట్టి ఈరోజు నేను చెప్పేస్తున్నాను. చూడండి. ఓకే వీడియో ఉంటుంది, మిగతా వాళ్ళు కూడా చూస్తారు. టైప్స్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఇన్ ఎస్ఏపి. డాక్యుమెంట్స్ ఎన్ని రకాల డాక్యుమెంట్స్ ఉంటాయి? ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎస్ఏ డాక్యుమెంట్ పోస్ట్ చేసాం. వినిపిస్తుందా వాయిస్ నాది? వినిపిస్తుంది సార్. వినిపిస్తుంది కదా? వినిపిస్తుంది సార్. ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ఎస్ఏ డాక్యుమెంట్ పోస్ట్ చేసాం. డాక్యుమెంట్ పోస్ట్ చేసినప్పుడు మనకి ఏమైంది? ఇప్పుడు జిఎల్ డాక్యుమెంట్ అంటారు. మనం జనరల్ లెడ్జర్ కి సంబంధించినవన్నీ కూడా పోస్ట్ చేసాం. జనరల్ లెడ్జర్ డాక్యుమెంట్ పోస్ట్ చేసాం, FB50లో పోస్ట్ చేసాం. సో డాక్యుమెంట్ టైప్, ఇక్కడ డాక్యుమెంట్ టైప్ ఏముంది? ఎస్ఏ డాక్యుమెంట్. 1 minute. చూడండి. సో ఎస్ఏపిలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది డాక్యుమెంట్స్ ఉంటాయండి. ఓకే టైప్స్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఇన్ ఎస్ఏపి. ఎస్ఏపిలో ఎన్ని రకాల డాక్యుమెంట్స్ ఉంటాయని అడుగుతారు. అడిగినప్పుడు ఇవన్నీ చెప్పాలి, ఇవన్నీ మీకు గుర్తుండాలి ఇండివిజువల్ గా జాబ్ వెళ్ళాలంటే. సో మేజర్ ఏంటి? ఫస్ట్ మనం జిఎల్ డాక్యుమెంట్ పోస్ట్ చేసాం. అంటే ఏంటి? జనరల్ లెడ్జర్ డాక్యుమెంట్ ని పోస్ట్ చేసాం. పోస్ట్ చేసిన డాక్యుమెంట్ టైప్ ఏముంది? ఎస్ఏ డాక్యుమెంట్ వస్తుంది. జనరల్ లెడ్జర్ డాక్యుమెంట్ పోస్ట్ చేస్తే ఏమొస్తుంది? ఎస్ఏ డాక్యుమెంట్ అనేది జనరేట్ అవుతుంది. జిఎల్ పోస్టింగ్ చేసాం, FB50లో చేసాం మనం. జిఎల్ పోస్టింగ్ FB50లో పోస్ట్ చేస్తే ఏమొస్తుంది? జనరల్ లెడ్జర్ డాక్యుమెంట్ అంటారు, ఎస్ఏ డాక్యుమెంట్ అంటారు. జిఎల్ పోస్టింగ్, ఎస్ఏ డాక్యుమెంట్ అనేది జిఎల్ పోస్టింగ్ కి ఉపయోగిస్తాం. FB50లో పోస్ట్ చేసాం. అలాగే ఈ డాక్యుమెంట్ రివర్స్ చేసాం అనుకోండి. డాక్యుమెంట్ ఒక్కోసారి మనం రివర్స్ చేస్తుంటాం. అంటే రాంగ్ ఎంట్రీ ఎవరైనా పోస్ట్ చేశారు, దాన్ని ఏం చేస్తాము? రివర్స్ ఎంట్రీ చేస్తుంటాం. రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ ఉండాలి ఎంట్రీ, కానీ బ్యాంక్ అకౌంట్ డేటా టు రెంట్ అకౌంట్ అని చెప్పేసి రివర్స్ లో ఎంట్రీ పోస్ట్ చేశారు. అటువంటి ఏం చేస్తామంటే దాని డాక్యుమెంట్ ని రివర్స్ చేస్తాం. దానికి ఏబి డాక్యుమెంట్ అనేది జనరేట్ అవుతుంది. ఓకేనా? ఏ డాక్యుమెంట్ వస్తుంది? ఏబి వస్తుంది. మామూలుగా జిఎల్ పోస్టింగ్ ఏ డాక్యుమెంట్ ఉంటుంది? ఎస్ఏ డాక్యుమెంట్ ఉంటుంది అనమాట. ఈ రెండు కూడా 2 టైప్స్ ఆఫ్ ది డాక్యుమెంట్స్. ఇది మనకి R2R లో వస్తుంది అనమాట. R2R అంటారు దీన్ని. మనకి రికార్డ్ టు రిపోర్ట్ ఉంది కదా, R2R. ఇది R2R కి సంబంధించింది. క్లియర్? అర్థమైందా? ఓకే సార్. ఇది R2R కి సంబంధించింది అన్నమాట డాక్యుమెంట్స్ అనేవి. మరి అకౌంట్ పేయబుల్, అకౌంట్ పేయబుల్ కాన్సెప్ట్ ఉంది. అకౌంట్ పేయబుల్ అంటే ఏంటి? దేనికి సంబంధించింది? వెండార్స్ కి వెండార్స్ ఉంటారు కంపెనీకి, రా మెటీరియల్ సప్లై చేస్తారు, వాళ్ళని వెండార్స్ అంటారు. సో వెండార్స్ తో కూడా ట్రాన్సాక్షన్స్ చేస్తాం. అటువంటి సిచ్యువేషన్ లో మనం దీన్ని ఏమంటారంటే P2P కింద కన్సిడర్ చేస్తారు. P2P అంటారు ఈ కాన్సెప్ట్ ని. సో అకౌంట్ పేయబుల్ ఉందనుకోండి, P2P కిందకి వస్తుంది. సో ఇక్కడ కూడా ఏమవుతుంది? మనకి ట్రాన్సాక్షన్స్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ వెండార్ ఇన్వాయిస్ అనమాట. వెండార్ ఇన్వాయిస్ అని చెప్పేసి ఒక డాక్యుమెంట్ పోస్ట్ చేస్తాం. వెండార్ కి సంబంధించిన ఇన్వాయిస్ పోస్ట్ చేస్తాం. దీన్ని ఏమంటారు? కేఆర్ డాక్యుమెంట్ అంటారు. ఫస్ట్ ఏం చేస్తాం? బిల్లు జనరేట్ చేస్తాం. ఒక వెండార్ కి పేమెంట్ చేసేటప్పుడు ఏం చేస్తాం? ఫస్ట్ ఏం చేస్తాం? ఒక వెండార్ కి సంబంధించిన ఎంట్రీ పోస్ట్ చేస్తాం. అంటే ఏంటి? బిల్ ఫస్ట్ జనరేట్ చేస్తాం. మీరు ఏదైనా షాపింగ్ మాల్కి వెళ్ళారు, ఫస్ట్ ఏం చేస్తారు? వాళ్ళు ఒక బిల్ ఇస్తారు మీకు. ఆ బిల్ చూసిన తర్వాత ఆ బిల్ మీకు ఇస్తారు. మీరు పేమెంట్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకొక బిల్ ఇస్తారు. 2 బిల్స్ ఉంటాయి. ఓకే
సో వెండర్ ఫస్ట్ వెండర్ దగ్గర రా మెటీరియల్ పర్చేజ్ చేసేటప్పుడు ఫస్ట్ ఒక డాక్యుమెంట్ ని తయారు చేస్తారు, అంటే డాక్యుమెంట్ ని పోస్ట్ చేస్తారు. మీకు అర్థమవుతుంది, నెక్స్ట్ క్లాసెస్ లో అర్థమవుతుంది. సో వెండర్ డాక్యుమెంట్ కేఆర్ డాక్యుమెంట్ అంటారు. మరి తర్వాత ఏమవుతుంది, వెండర్ పేమెంట్ ఇచ్చేస్తాడు మనకి. ఇచ్చేసిన తర్వాత గూడ్స్ రిసీవ్ అయిపోతాయి, మెటీరియల్ పర్చేజ్ చేసాం, వాడు గూడ్స్ ఇచ్చేసాడు మనకి. ఇచ్చేసిన తర్వాత ఏం చేస్తాము, వన్ మోర్ డాక్యుమెంట్ పోస్ట్ చేస్తాం. ఆ టీ కూడా సహా నేను చెప్తాను మీకు నెక్స్ట్ క్లాసెస్ లో. దీన్ని ఏమంటారు, కేజెడ్ డాక్యుమెంట్ అంటారు. కేజెడ్ డాక్యుమెంట్ అంటే కేఆర్ డాక్యుమెంట్ అంటే వెండర్ ఇన్వాయిస్ అని, కేజెడ్ డాక్యుమెంట్ అంటే వెండర్ పేమెంట్ అని అర్థము, గుర్తుపెట్టుకోండి. కేఆర్ డాక్యుమెంట్ అంటే వెండర్ ఇన్వాయిస్ అని, కేజెడ్ డాక్యుమెంట్ అంటే వెండర్ పేమెంట్ అని అర్థం. ఇంకోటి వెండర్ క్రెడిట్ మెమో. చూడండి, వెండర్ క్రెడిట్ మెమో అంటే మీనింగ్ ఏంటి? వెండర్ క్రెడిట్ మెమో అంటే ఎగ్జాంపుల్, మీరు వెండర్ దగ్గర రా మెటీరియల్ పర్చేజ్ చేశారు. పర్చేజ్ చేసినప్పుడు ఏమవుతుంది, ఆ వెండర్ ఏం చేస్తాడు, మీకు రా మెటీరియల్ పర్చేజ్ చేశారు, చేసిన తర్వాత ఆ గూడ్స్ ప్రాపర్ గా లేవు, అప్పుడు ఏం చేస్తారు, మీరు రిటర్న్ చేసేస్తారు. అటువంటిప్పుడు వెండర్ క్రెడిట్ మెమో అనేటటువంటి ఈ ఎంట్రీని పోస్ట్ చేస్తారు. అంటే ఇక్కడ డాక్యుమెంట్ టైప్ గుర్తుండాలి. ఇప్పుడు ఎస్ఏ డాక్యుమెంట్, జిఎల్ పోస్టింగ్, ఏబి డాక్యుమెంట్, రివర్సల్ డాక్యుమెంట్, కేఆర్ డాక్యుమెంట్. అంటే ఏంటి, కేఆర్ డాక్యుమెంట్ అంటే వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్, కేజెడ్ డాక్యుమెంట్ వెండర్ పేమెంట్. ఫస్ట్ ఇన్వాయిస్ క్రియేట్ చేస్తాం, తర్వాత పేమెంట్ అంటే మనీ మనకి గూడ్స్ రిసీవ్ అయిన తర్వాత వన్ మోర్ ఎంట్రీని పోస్ట్ చేస్తాం. దీన్ని ఏమంటారంటే కేజెడ్ డాక్యుమెంట్ అంటారు. కేజీ వెండర్ క్రెడిట్ మెమో. వెండర్ క్రెడిట్ మెమో అంటే మీనింగ్ ఏంటి, వెండర్ క్రెడిట్ మెమో అంటే మీనింగ్ ఏంటి? ఎగ్జాంపుల్, వెండర్ క్రెడిట్ మెమో అంటే మీనింగ్ ఏంటి, రా మెటీరియల్ అనేది బాగా లేకపోతే మనం రిటర్న్ చేస్తాం, దాన్ని ఏమంటారంటే కేజీ డాక్యుమెంట్ అంటారు. కేజీ డాక్యుమెంట్. ఓకేనా, ఇవి ఉంటాయి. తర్వాత ఇది కూడా గుర్తుపెట్టుకోండి, జస్ట్ ఇది అవసరం లేదు ప్రయత్నం, తర్వాత చెప్తాను మీకు. తర్వాత సో ఇవన్నీ డాక్యుమెంట్ టైప్స్. ఏ డాక్యుమెంట్ ఇప్పుడు ఏ ట్రాన్సాక్షన్ ఏ డాక్యుమెంట్ ఉపయోగిస్తారు? జిఎల్ పోస్టింగ్ కి ఎస్ఏ ఉపయోగిస్తాము, డాక్యుమెంట్ రివర్స్ కి ఏబి డాక్యుమెంట్ ఉపయోగిస్తాము, కేఆర్ డాక్యుమెంట్ కి ఏం ఉపయోగిస్తాము, వెండర్ డాక్యుమెంట్ ఇన్వాయిస్ పోస్టింగ్ కి ఏం ఉపయోగిస్తాము, కేఆర్ జనరేట్ అవుతుంది. కేజెడ్ అంటే డాక్యుమెంట్ టైప్ అంటారు దీన్ని, టైప్. కేజెడ్ అంటే వెండర్ పేమెంట్, కేజీ అంటే ఇది ఒకటి అనమాట, కే అంటే వెండర్ కి సంబంధించి, ఇది కూడా వెండర్ కి సంబంధించింది. ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది డాక్యుమెంట్స్ ని మనం జనరేట్ చేస్తాము, గుర్తుపెట్టుకోండి. తర్వాత అకౌంట్ రిసీవబుల్. అకౌంట్ రిసీవబుల్ అంటే ఏంటి, O2C ఆర్డర్ టు క్యాష్ అంటారు. O2C ఆర్డర్ టు క్యాష్ అంటారు. O2C అంటే మీనింగ్ ఏంటి మనకు తెలుసు, ఆర్డర్ టు క్యాష్ లోకి వెళ్తాం. ఇది అకౌంట్ రిసీవబుల్ అంటారు. సో ఇక్కడ ఏముంటుంది, ఇక్కడ కూడా డిఫరెంట్ డాక్యుమెంట్స్ ఉంటాయి. ఇప్పుడు యాక్చువల్ గా చూడండి, డిఆర్ డాక్యుమెంట్ అంటే ఏంటి, ఫస్ట్ కస్టమర్ ఇన్వాయిస్ క్రియేట్ చేస్తాం. డిఆర్ డాక్యుమెంట్ అంటే మీనింగ్ ఏంటి, కస్టమర్ ఇన్వాయిస్ క్రియేట్ చేస్తాము. ఫస్ట్ డిఆర్ డాక్యుమెంట్ అంటారు. ఈ డాక్యుమెంట్ టైప్ ఏమంటారు, కస్టమర్ ఇన్వాయిస్. ఈ డాక్యుమెంట్ ఉపయోగించి ఏం చేస్తాము, కస్టమర్ ఇన్వాయిస్ క్రియేట్ చేస్తాం. తర్వాత ఏమవుతుంది, కస్టమర్ అనేవాడు మెటీరియల్ పర్చేజ్ చేసి ఒక డాక్యుమెంట్ జనరేట్ చేస్తారు. మొత్తం ఎంత అయింది, కాస్ట్ ఎంత అయిందండి అంటారు, 20,000 అయింది, పేమెంట్ ఇచ్చేస్తారు. తర్వాత పేమెంట్ ఎంట్రీ అనేది జనరేట్ అవుతుంది. దీన్ని డీజెడ్ డాక్యుమెంట్ అంటారు. డీజెడ్ డాక్యుమెంట్. తర్వాత డీజీ డాక్యుమెంట్ అంటే మీరు ఎగ్జాంపుల్, మీరు ఏదైనా మెటీరియల్ ఏదైనా పర్చేజ్ చేశారు, రా మెటీరియల్ ఏదైనా పర్చేజ్ చేశారు. పర్చేజ్ చేసిన తర్వాత మీకు డెలివరీ అయిపోయింది, కానీ బాగాలేదనుకోండి, అప్పుడు ఏం చేస్తారు, కస్టమర్ ఏం చేస్తున్నాడు, రిటర్న్ చేసేస్తాడు. కస్టమర్ క్రెడిట్ మెమో అంటే మీనింగ్ ఏంటి, కస్టమర్ అనేవాడు రిటర్న్ చేస్తాడు. దీనికి కస్టమర్ క్రెడిట్ మెమో అంటారు. కస్టమర్ అనేవాడు ఏం చేస్తాడు, గూడ్స్ రిటర్న్ చేస్తాడు, అంటే కొనుక్కున్న వస్తువులు మళ్ళీ కంపెనీకి ఇచ్చేస్తాడు ఆ బాలేవని. అటువంటిప్పుడు ఏమవుతారంటారు, దీన్ని కస్టమర్ క్రెడిట్ మెమో అంటారు. అలాగే డిఏ డాక్యుమెంట్, ఇది కూడా కస్టమర్ కి సంబంధించిన వన్ మోర్ డాక్యుమెంట్ అన్నమాట. ఇలా డిఫరెంట్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇంటర్వ్యూలు అడుగుతారు. టైప్స్, హౌ మెనీ టైప్స్ ఆఫ్ ది డాక్యుమెంట్స్ ఇన్ ఎస్ఏపీ అని అడుగుతారు. టైప్స్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఇన్ ఎస్ఏపీ అన్నప్పుడు ఎస్ఏ డాక్యుమెంట్ అంటే జిఎల్ పోస్టింగ్, ఏబి అంటే డాక్యుమెంట్ రివర్సల్, కేఆర్ అంటే వెండర్ ఇన్వాయిస్, కేజెడ్ డాక్యుమెంట్ అంటే వెండర్ పేమెంట్ అని, కేజీ డాక్యుమెంట్ అంటే వెండర్ క్రెడిట్ మెమో అని ఇట్లా చెప్పాలి. ఓకేనా, ఇలా ఉంటాయి అన్నమాట. తర్వాత ఇంకా ఏమున్నాయి, ఎసెట్ అకౌంటింగ్ సంబంధించిన కొన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఎసెట్ అకౌంటింగ్ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ క్లాసెస్ లో ఎసెట్ అకౌంటింగ్ గురించి డిస్కస్ చేస్తాం. ప్రతి కంపెనీకి కూడా ఎసెట్స్ ఉంటాయి అన్నమాట, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది ఎసెట్స్ ఉంటాయి. సో వాటికి సంబంధించినవన్నీ కూడా మనం డిస్కస్ చేస్తాం. సో ఎసెట్ డాక్యుమెంట్, ఒక ఎసెట్ పర్చేజ్ చేసినట్లు ఎంట్రీ పోస్ట్ చేయాలంటే ఈ దానికి సంబంధించిన ఏ డాక్యుమెంట్ అనేది జనరేట్ అవుతుంది.
ఎసెట్ ఎంట్రీ ఎలా పోస్ట్ చేస్తారు, ఏ డాక్యుమెంట్ ఉపయోగిస్తారంటే ఏ డాక్యుమెంట్ అని చెప్పాలి. దీని తర్వాత డాక్యుమెంట్ ఇప్పుడు ఎసెట్ పైన డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేస్తుంటారు. ఒక ఎసెట్ పైన అప్రిసియేషన్ అండ్ డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేస్తారు. దానికి ఏమవుతుంది, ఇక్కడ డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేస్తారు. దీన్ని ఏమంటారు, ఏఎఫ్ అంటారు. ఇట్లా ప్రతి ట్రాన్సాక్షన్ కి ఒక డాక్యుమెంట్ ఉంది. ఎస్ఏ డాక్యుమెంట్, జిఎల్ పోస్టింగ్, ఏబి డాక్యుమెంట్, రివర్సల్ డాక్యుమెంట్, కేఆర్ డాక్యుమెంట్ అంటే వెండార్ ఇన్వాయిస్ కి కేఆర్ ఉపయోగిస్తారు. కేజెడ్ డాక్యుమెంట్ వెండార్ పేమెంట్, ఓకేనా. తర్వాత కేజీ డాక్యుమెంట్ వెండార్ క్రెడిట్ మెమో. ఇట్లా డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ కూడా ఇది ఇంటర్వ్యూలో అడిగే క్వశ్చన్ అండి. ఇంటర్వ్యూలో మిమ్మల్ని అడిగే క్వశ్చన్ ఇది. హౌ మెనీ టైప్స్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఇన్ ఎస్ఏపి ఎండ్ యూజర్ గా ఇంటర్వ్యూలో అడుగుతారు. అడిగినప్పుడు ఈ డాక్యుమెంట్స్ అన్ని చెప్పాలి. క్లియరా? క్లియర్ సార్. రైట్.